వారు అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షులు రవీందర్ అన్న గారికి, లక్ష్మణ్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న కుల బాంధవులకు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్షులకి, కార్యదర్శులకి, మన సంఘం యొక్క కుటుంబ సభ్యులకి, పెద్ద మనుషులకి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం అనిపిస్తుంది. మరి ఇది స్టేట్ ఎగ్జిక్యూటివ్ బాడీ మీటింగ్, మొట్టమొదటిసారి మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి మన రవీందర్ అన్న మరి మన అఖిల భారత యాదవ మహాసభ చేయబోయే కార్యక్రమాలు 11 అంశాలు మరి పేపర్ మీద పెట్టి మన ముందర ఉంచారు. సో చాలా సంతోషం అనిపించింది. అందులో నచ్చిన ఒక అంశం ఏంటి అని అంటే సామూహిక వివాహాలు. మరి సామూహిక వివాహాలు అని అంటే మరి ఇవాళ రేపు మరి హైదరాబాద్ జంట నగరాలలోనైతే మరి అందరూ ఉన్నోళ్ళు ఉన్నారు. మరి గ్రామీణ ప్రాంతాలలో మన కులంలో ఉన్న బిడ్డలు వెనుకబడి ఉన్నారు. అఖిల భారత యాదవ సంఘం మరి యాదవులు మరి 2 బర్లు 3 బర్లు ఎకరము ఉన్నాయి. సో వాళ్ళకు పెళ్ళిళ్ళు చేయాలని అంటే మరి భారమవుతున్నది అని ఆలోచన చేసి సామూహిక వివాహాలు మరి రాబోయే రోజులలో ఈ అంశాన్ని చర్చించి మనం చేద్దాము అని గట్టిగా తలుసుకుని గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన అందరి సహాయ సహకారాలతోటి మరి 50 పెళ్ళిళ్ళు చేయాలని పెద్దలు నిశ్చయించారు. మరి ఆ 50 పెళ్ళిళ్ళు ఏ ప్రాతిపదిక మీద చేస్తారు అని అడిగితే మరి ఒకరికి ఫిబ్రవరి మార్చిలో లగ్గం వెళ్తుంది, మరి కొంతమందికి కార్తీక లగ్గంలో వెళ్తుంది, కొంతమందికి శ్రావణ మాసంలో లగ్గాలు వెళ్తాయి. మరి ఎట్లా పెడతారు అని అంటే మరి అయ్యగారిని అడిగితే, పంతులను అడిగితే మరి సంవత్సరానికి ప్రతి ఒక్కరూ మరి ఏ కులమైనా కూడా బీసీ ఎస్సీ ఎస్టీ ఎవరైనా కూడా చేసుకునే వివాహం ఒక బలమైన ముహూర్తం ఒకటి ఉంటుందని తెలియజేసిండ్రు. ఆ ముహూర్తానికి మన 33 జిల్లాల్లో ఉన్న యాదవ బిడ్డలు ఎవరైతే ముందస్తు దరఖాస్తు చేసుకుంటారో వాళ్ళందరికీ కలిసికట్టుగా మన సహాయ సహకారాలతో మంచిగా అద్భుతంగా బ్రహ్మాండంగా గొప్పలు ఎట్లా చేసుకుంటారో పెళ్ళి అట్లా చేద్దామని చెప్పిన రవీందర్ అన్నకు మళ్ళొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మరి అదేవిధంగా మరొక అంశం ఏంటంటే కోచింగ్ సెంటర్స్కి సంబంధించి శిక్షణా తరగతులు. మరి ఆ శిక్షణా తరగతిలో నా వంతు బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకనంటే హైదరాబాద్ జంట నగరాలలో మరి గ్రామీణ ప్రాంతాలలో జిల్లాలో ఉన్నవారు మరి రావాలి అని అంటే మరి కాచిగూడ క్రాస్ రోడ్స్ అయితేనేముంది, దిల్షుక్ నగర్ అయితేనేముంది, కోచింగ్ సెంటర్స్ ఉంటాయి. మరి మన బిడ్డలు మన యాదవ బిడ్డలు ఎవరైతే ఉంటారో మరి మహిళలు అయితేనేముంది, పురుషులైతే డిగ్రీ చేసిన తర్వాత మరి కానిస్టేబుల్ ఉద్యోగానికి కానివ్వండి, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 4 బీఈడి, సో ఇట్లా ప్రభుత్వ ఉద్యోగాలలో మరి ప్రభుత్వ ఉద్యోగాలు రావాలంటే వాళ్ళకు ఒక కోచింగ్స్ అనేటివి ఉంటాయి. మరి ఆ కోచింగ్లకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా కామన్గా ఒకటే ఒక సిలబస్ జిఎస్ అనేది ఉంటుంది. మరి వాళ్ళు ఎక్కడున్నా 33 జిల్లాల్లో క్రాస్ రోడ్స్కి వచ్చి చదువుకుంటారు. గతంలో కూడా మరి డిస్కస్ చేసినప్పుడు అన్నగారు ఒకటి తెలియజేసిండ్రు. మరి రాబోయే రోజులలో 10-15 రోజులలో మరి కూర్చొని మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు మరి ఎక్కడ షెల్టర్ చేద్దామా అది డిసైడ్ చేద్దాము. దాని తర్వాత మరి కోచింగ్లకు సంబంధించి మన యాదవులలోనే అనేక మంది విద్యావంతులు ఉన్నారు కోచింగ్ సెంటర్లో కోచింగ్. సో వారికి కన్సెషన్ పరంగానైనా ఎట్లయినా వాళ్ళని అకామిడేట్ చేసుకొని మన విద్యార్థులకి పిలుపునిస్తే మరి అకామిడేషన్ పరంగా కోచింగ్ పరంగా కూడా మన వంతు రాష్ట్ర స్థాయిలో సహకారం అందిస్తామని తెలియజేశారు. మా వంతు సహాయ సహకారాలు కూడా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా మరొక అంశం ఇందాక పెద్దలందరూ తెలియజేసిండ్రు. మరి మనము మాటలకు మైకులకు మాత్రమే పరిమితం అని ఉంటున్నాము, మరి చేతలలో లేము అని తెలియజేస్తాను. అది నిజంగా కూడా ఒప్పుకోవాల్సిన అంశమే. మరి ఇవాళ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ 5-6 నెలల తర్వాత కలుస్తున్నాము. సో దయచేసి ఇక్కడున్న పెద్ద మనుషులకి పెద్దలకి తెలియజేయనదేమనగా సంఘం కోసం వారానికి ఒక 2 రోజులు ప్రతి ఒక్కరం కూడా పనిచేద్దామని కంకణం కట్టుకోవాలి. ఖచ్చితంగా
ఖచ్చితంగా. ఎందుకనంటే మరి మనం చాలా వెనుకబడి ఉన్నాము, అన్ని రంగాలలో కూడా ఇంకా వెనుకబడి ఉన్నాము. మరి ముఖ్యంగా మనం ముందరికి పోవాలంటే మరి గ్రామీణ ప్రాంతాలల్లో మనం ఖచ్చితంగా కూడా విద్యావంతులని ప్రోత్సహించాలి. మరి చదువుకుంటేనే ఇవాళ మరి పై స్థాయికి పోతాము. మరి 10th ఇంటర్మీడియట్ డిగ్రీలు పిల్లలను చదువులు ఆపేయకుండా ఇక్కడున్న తల్లిదండ్రులు ఉన్నత విద్యకు అవకాశం ఇవ్వాలని వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీలు, బీఈడీలు, అదేవిధంగా పిహెచ్డీలు మన పిల్లలను చదువు వైపుకు మళ్ళిస్తే అన్నిటికీ మూలం ఒక చదువే. కాబట్టి మన అందరం కూడా ఒక తల్లిదండ్రులుగా మన పిల్లలని ఉన్నత చదువుకు ప్రోత్సహించాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, మరి జిల్లా స్థాయిలో కమిటీలు అనేటివి ఖచ్చితంగా బలోపేతం చేయాలి. మరి ఎందుకనంటే మరి అఖిల భారత యాదవ సంఘం మహిళా ఆధ్వర్యంలో కమిటీలు వేయాలని ఇక్కడున్న మరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్కి అందరికీ కూడా నేను ఫోన్ చేసిన. సో వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేయడానికి కాదు. మరి ఇప్పటి వరకు 2 సార్లు ఫోన్ చేస్తే పేరిస్తా అంటుండ్రు, పేరిస్తలేరు. ఇంకొకటి ఏంటంటే మహిళలు అనేటివి ముందుకు రారు ఊర్లలో, అది నాకు తెలుసు. మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. మరి పెద్దలు రవీందర్ అన్న, లక్ష్మణ్ అన్న ఏం తెలియజేసిండ్రు అంటే మీరు ఖచ్చితంగా జిల్లా అధ్యక్షుల వారితోటి కోఆర్డినేట్ చేసుకొని చేయాలని పెద్దలు సూచించిండ్రు. కాబట్టి మీరు ఎవరినైతే పేరు ఇస్తారో ఖచ్చితంగా వాళ్ళనే పరిగణలోకి తీసుకొని, ఎందుకంటే మేము ఎప్పుడో ఒకసారి వచ్చిపోయేటోళ్ళము కాబట్టి మీరు అనునిత్యము వారితో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకొని మరి వచ్చే నెల జూలై 1 మా అఖిల భారత యాదవ సంఘం మహిళా సంఘం ఆధ్వర్యంలో నెలకి 2 రోజులు జిల్లా పర్యటన చేయాలని మేమందరం కూడా డిసైడ్ చేసుకొని మరి 1వ తారీఖు 15వ తారీఖు మరి జిల్లా పర్యటన ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి జిల్లా పర్యటనలో భాగంగా అఖిల భారత యాదవ సంఘం వారి మహిళా ఆధ్వర్యంలో మహిళలను చైతన్యపరచడం, మహిళలను చదువు పైన ప్రోత్సహించడం, మహిళలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం, మహిళలకు ముందస్తులో మరి ఎలక్షన్స్లలో మరి జిల్లా అధ్యక్షుల వారి సహాయ సహకారాలతోటి, రాష్ట్ర అధ్యక్షుల వారి సహాయ సహకారాలతోటి మరి మా మహిళలను ముందరికి తీసుకుపోవడమే ముఖ్య ఉద్దేశంతో మరి ముందరికి పోతామని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఇక్కడున్న అన్నలకి తెలియజేయనది ఏమనగా మరి నీమ్స్ హాస్పిటల్లో కానీ, గాంధీ హాస్పిటల్లో కానీ, ఉస్మానియా హాస్పిటల్లో కానీ, ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో కానీ, ఇంకా ఏ హాస్పిటల్ సిటీలో ఉన్నా కూడా నా వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ప్రతి ఒక్కరూ సీట్ కావాలని అంటున్నారు. మరి సీట్ కావాలంటే మంచి కాలేజీలకు పోతే 10 లక్షలు 15 లక్షలు మరి భరించే పరిస్థితి మరి తల్లిదండ్రులకు ఉండదు. మరి మామూలు కాలేజీలకు పోదామన్నా 8 నుంచి 10 లక్షలు. మరి ఒక్కరిద్దరు ఫోన్ చేసినప్పుడు నేను తెలియజేయనది ఏమనగా మరి దాదాపు మరి సీటు కొట్టి ఫ్రీ సీట్ వస్తుంది, సీట్ రాకపోతే కష్టమవుతుంది అక్క ఇంజనీరింగ్ చదవాలి అని అంటే, సో వాళ్ళకు సంబంధించి ఇట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టే ఖచ్చితంగా నగర నడిబొడ్డున ఒక కోచింగ్ సెంటర్ అనేది పెడతాము అతి త్వరలో అని తెలియజేస్తున్నాము. అదేవిధంగా సంఘం ఆధ్వర్యంలో మరి పెద్దల నాయకత్వంలో మరి ఇక్కడ ఉన్న అందరూ కూడా చదువుకున్న వాళ్ళే, చాలామంది పెద్దలు ఉన్నారు, వివిధ హోదాలలో ఉన్నారు. వారందరూ కూడా తలా ఒక్క చేతేస్తేనే సంఘం అనేది ముందరికి పోతుంది. మరి మంచికైనా చెడుకైనా మరి సంఘం పెద్దల సహాయ సహకారాలను నువ్వెంత నేనంత పోతే దూరమే పోతుంది కానీ దగ్గరికి రాదు. కాబట్టి మండల స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ మా అక్క చెల్లెలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మరి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారిని కలుపుకొని పోతేనే మనం ముందరికి పోతాము, లేకపోతే పోము. అదేవిధంగా అన్నలకు కూడా తెలియజేస్తున్నది ఏంటంటే, మీ ఇంట్లో ఒక అక్క చెల్లెని ఏ విధంగా ఆదరిస్తారో మా మహిళలు వెనుక నుంచి మరి ఇప్పుడిప్పుడే ముందరికి వస్తున్నారు. కాబట్టి మీ సహాయ సహకారాలు, అండాదండలు ఆదరించాలని ప్రత్యేకంగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. సో హైదరాబాద్ జంట నగరాలలో
కుటుంబంలో సంబంధించి ఏ విషయంకైనా కూడా నాకు కులం నుంచే నేను లీడర్ అయినా ఇప్పుడు చెప్తా ఎప్పుడు చెప్తా. కాబట్టి నాకు కులం అంటే పిచ్చి. కాబట్టి కులం నుంచి ఎవ్వరు ఏదైనా కూడా ఇప్పటికీ నేను ఇప్పుడు అడ్మిషన్స్ గొప్ప కాదు, ఇప్పటికీ ఒక 7 యాదవ కుటుంబం వాళ్ళకి నేను మొన్ననే సీట్లు ఇప్పించినాను. సో నా ఉంచి అయ్యేది ఏదైనా కూడా ఖచ్చితంగా చేస్తానని, విద్యా విషయంలో ఉపాధి విషయంలో నా వంతు సహకారాలు రాత్రి 12 కొట్టినా కూడా నేను ఉంటానని మీకు తెలియజేస్తూ, మా అక్క చెల్లెళ్లకు రాబోయే ఎలక్షన్స్లలో మంచి అవకాశాలు ఉంటాయి. మరి రాబోయేది అంతా కూడా మహిళా రాజ్యం కాబట్టి ఇప్పటి నుంచి మరి గ్రామాలలో మండలాలలో మరి ఇక్కడ అన్నల సపోర్ట్ తీసుకొని మరి మనం కూడా కొంచెం తగ్గాలి. ఎందుకంటే నువ్వెంత నేనెంత అంటే ఏం కాదు. కాబట్టి పురుషులు లేనిదే స్త్రీలు లేరు. కాబట్టి మరి పురుషులను గౌరవిస్తూ పురుషుల అండాదండలను మనం తీసుకుంటూ ముందరికి పోతే మరి గ్రామాలలో ఎవరైతే యాక్టివ్ మహిళలు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి రాబోయే రోజులలో మంచి భవిష్యత్తు ఉంటుందని తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. జై యాదవ్, జై యాదవ్, యాదవుల ఐక్యత, యాదవుల ఐక్యత. థ్యాంక్ యూ. Ah!